ఒకరోజు తన తాతయ్య అట్టికలో అన్వేషిస్తుండగా రవి పాత పొడిపట్టిన డైరీ కనుగొన్నాడు. దానిని తిరగేస్తుండగా ఒక అద్భుతమైన విషయం కనిపించింది. ఆ డైరీలో ఒక పురాతన గుహ రేఖాచిత్రం మరియు ఒక రహస్య సందేశం ఉంది. గతాన్ని తెరవగల తాళం చెవి ఇక్కడ ఉంది. ఆ సందేశాన్ని అర్థం చేసుకున్న రవి ఆ గుహను వెతుక్కోవడానికి అడవిలోకి బయల్దేరాడు. అతనికి ఏమి ఎదురవుతుందో తెలియదు. కొద్ది సమయానికే ఒక పాత, అరిగిపోయిన వంతెన ఎదురు వచ్చింది. అది అతిగా ఊగిసలాడుతూ ఉన్నా ధైర్యంగా అంచెలంచెలుగా ముందుకు సాగాడు. చివరికి రహస్య గుహ చేరుకున్నాడు. లోపల గోడలమీద అద్భుతమైన గుర్తులు కనిపించాయి. కాని ఒక రహస్య పద్నిపను పరిష్కరించాలి. చివరి ముహూర్తంలో అతను సరైన సమాధానం కనుగొన్నాడు. హఠాత్తుగా ఒక రహస్య ద్వారం తెరుచుకుంది. లోపల ఒక పాత తాళం చెవి కనిపించింది. రవి ఇంటికి చేరుకుని ఆ తాళం చెవిని ఉపయోగించి ఒక పాత పెట్టెను తెరిచాడు. అందులో అతని తాతయ్య విజయాల గురించి పాత నాణేలు, లేఖలు మరియు రహస్య నిధులు ఉన్నాయి. రవి తాళం చెవి వెతుక్కుంటూ వెళ్ళాడు. కాని అతను కనుగొన్నది మరింత గొప్పది. కొన్నిసార్లు నిజమైన సంపద అనేది మనం తెలుసుకోవాల్సిన కథల్లో దాగి ఉంటుంది.